Hi students, hi friends, welcome to Gauri Smart channel. ఈరోజు మన వీడియో ఏంటంటే హౌ టు గెట్ IIIT. సో ఏపీ IIIT ఏ విధంగా సాధించాలి, ఎలా సాధించాలి, పక్కాగా ఎలా సాధించాలి అనేది ఈరోజు వీడియో మాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ మోటివేషనల్ వీడియో, దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ అండ్ ఫర్ ఆల్. ఓకే, సో అయితే ఇందులో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ మాట. మనకి ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి బిఫోర్ 1 వీక్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈరోజు ఆదివారం, నెక్స్ట్ ఆదివారం మనం ఈ సమయానికి ఎగ్జామ్ రాయడానికి సన్నాహాలు చేస్తుంటాం, వెళ్తుంటాం. సో ఎగ్జామ్ అనేది ఈరోజు రాస్తాము. సో నెక్స్ట్ ఆదివారం ఈ టైంకి మనం ఎగ్జామ్ రాస్తాం. అయితే ఇంకా మనకి 1 వీక్ అంటే 1 వీక్ మనకి టైం ఉంది. 1 వీక్ అంటే 1 వీకే టైం ఉంది. ఈ 1 వీక్ మనం ఏం చేయాలి, ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇప్పుడు వరకు అంటే నిన్నటి వరకు మీరు ఏదైతే చదివారో దట్ ఈస్ ఫైనల్. సో దట్ ఈస్ ద ఫైనల్. సో ఈ రోజు నుండి మీరు ఎటువంటి కొత్త చాప్టర్స్ ప్రిపేర్ అవ్వకూడదు. మీరు నిన్నటి వరకు ఏవైతే ప్రిపేర్ అయ్యారో అవి చాలు. వాటిని ఇప్పుడు రివిజన్ చేయాలి. సో మీకు దిస్ ఈజ్ ద టైమ్ టు రివైజ్ ద చాప్టర్స్. సో మనకి ఫిజిక్స్ అవ్వండి, కెమిస్ట్రీ అవనండి, బయాలజీ అవనండి, సో మ్యాథమెటిక్స్ కంటెంట్ అవనండి, ఏదైనా సరే మీరు ఇప్పటివరకు ఏదైతే చదివారో అవన్నీ కూడా రివైజ్ చేయాలి. రివిజన్ ఎలాగ ఉండాలంటే నిద్రలో లేపినా సరే చెప్పరా sin² + cos² ఎంత అంటే 1 అని చెప్పాలి. లేదంటే sec² ఎంత అంటే 1 + tan² అని చెప్పాలి. cos² అంటే ఎంత అంటే 1 + cot² అని చెప్పాలి. సో లేదంటే న్యూటన్ థాట్స్లా చెప్పమంటే వెంటనే చెప్పాలన్నమాట. సో అలాగా ఏదైనా సరే నిద్రలో లేచి మీకు లేపి అడిగినా సరే వెంటనే చెప్పే విధంగా రివిజన్ అనేది ఉండాలి. ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. సో ఈ సమయంలో కొత్త కాన్సెప్ట్ నేర్చుకునే బదులు రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 7 రోజులు కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సింది మనకి డైలీ 24 అవర్స్ అండి. ప్రతి ఒక్కరికి దేవుడు 24 అవర్స్ ఇచ్చాడు. ఈ 24 అవర్స్ని మనం ఎంత ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. సో అంత మంచి ర్యాంక్ వస్తుంది. సో 24 అవర్స్లో మీరు ఖచ్చితంగా నిద్రకి 8 అవర్స్ కేటాయించాలి. 8 అవర్స్ పోయాయి. 24లో 8 పోతే ఎంత మనకి 16. ఈ 16లో మీరు 2 అవర్స్. సో మీకు మార్నింగ్ నుండి నైట్ వరకు మీకు ఏవైతే కాలకృత్యాలు ఉంటాయో, భోజనం అవ్వండి, టిఫిన్ అవ్వండి, లేదంటే స్నానం అవ్వండి, అన్నీ కూడా ఈ 2 అవర్స్లోనే కంప్లీట్ చేసేలా. అంటే మార్నింగ్ 15 మినిట్స్, ఆఫ్టర్నూన్ 15 మినిట్స్, సో నైట్ 15 మినిట్స్, అలా మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టం. 2 అవర్స్ అంటే 8 + 2 ఎంత 10 అవర్స్. సో 10 అవర్స్ అనేది కంప్లీట్గా మీకు వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే నిద్రైనా వేస్టే, ఇదైనా వేస్టే. మీరు IIITకి ఈ 10 అవర్స్ ఏమీ చేయట్లేదు. సో పడుకున్నప్పుడు ఏమీ చేయరు, అతివేగంగా తింటున్నప్పుడు ఏమీ చేయరు. ఇంకా మనకి సో ఈ 10 పోతే 24లో 10 పోతే మనకి 14 అవర్స్. ఏపీ IIIT ఈసారి పేపర్ కొంచెం కష్టంగా ఉంటుందో, లాస్ట్ ఇయర్ పోతే ఇంకొంచెం కష్టంగా ఉంటుంది కనుక 14 అవర్స్ ఈ 1 వీక్ చదవాలి. ఖచ్చితంగా 14 అవర్స్ చదవాలి. సో చాలామంది అంటారు సో మేము కాలేజీకి వెళ్ళిపోతున్నాం, సో కాలేజ్తో ప్రిపేర్ అవుతున్నాం అంటే, సో వాళ్ళకి సెలెక్ట్ అవుతారు. బట్ దే విల్ గెట్ 3000 ఆర్ 2000 ర్యాంక్. బట్ దే విల్ నాట్ గెట్ 100 బిలో ర్యాంక్ ఆర్ 500 బిలో ర్యాంక్. సో వాళ్ళకి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ నాలెడ్జ్ నేర్చుకున్నారు. ఆ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ అనేది కొంచెం 10th క్లాస్ యూజ్ అవుతుంది, యూజ్ అవ్వకుండా పోదు. బట్ ఏంటంటే IIIT కొంచెం యూజ్ అవుతుంది కనుక వాళ్ళకి 3000, 4000 ర్యాంక్ వస్తుంది. ఒకవేళ 4000 ర్యాంక్ వస్తే దగ్గరలో వచ్చి సీట్ పోతుంది అన్నమాట. సో కనుక ఎవరైతే కాలేజెస్కి వెళ్తున్నారో నా యొక్క హంబల్ రిక్వెస్ట్ మానేయండి. సో 1 వీక్ కాలేజ్ మానేయడం వల్ల ఏమీ అయిపోదు. సో కాకపోతే కాలేజీలో మళ్ళీ చెప్పమని చెప్తాను, ఎందుకంటే మీరు డబ్బులు పే చేస్తాను. ఒకవేళ IIIT రాలేదనుకోండి, సో నేను అప్పుడు IIIT ప్రిపేర్ అయ్యాను సార్, నాకు ఈ కాన్సెప్ట్స్ ఏవి రాసో చెప్పండి సార్ అంటే చెప్తారు. ఎవరి కోసం చెప్తారు, ఎందుకంటే వీఆర్ పేయింగ్ మనీ. సో అర్థమైందా? ఒకవేళ సీనియర్ లెక్చరర్స్ చెప్పకపోతే జూనియర్ లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మంచి కంటెంట్ ఉంటుంది, వాళ్ళైనా చెప్తారు. కనుక ఎవరైతే కాలేజ్ వెళ్తున్నారో వాళ్ళు మనకు మానేయండి. సో దట్ ఈస్ మై బెస్ట్ సజెషన్. ఓకేనా? 14 అవర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఎవరైతే సింగిల్ డిజిట్ ఆర్ డబుల్ డిజిట్ ఆర్ ట్రిపుల్ డిజిట్ 999 లోపు ర్యాంక్ రావాలంటే ఈ రోజు నుండి 14 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఈ 14 అవర్స్ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఎర్లీ మార్నింగ్
4 to 8 కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వాలి. 4 to 8 అనేది కంపల్సరీ. ఎందుకంటే అర్లీ మార్నింగ్ అనేది మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. సో ఎంత షార్ప్ అంటే ఎలాంటి స్టూడెంట్ అయినా సరే ఆ టైంలో మ్యాథమెటిక్స్ చేస్తే, ఎలాంటి స్టూడెంట్ అయినా సరే మ్యాథమెటిక్స్ భయం ఉన్న స్టూడెంట్ అయినా సరే మ్యాథ్స్లో జమ్ అయిపోతున్నమాట. సో 4 to 8. ఫిజిక్స్లో భయం ఉన్న స్టూడెంట్ చేస్తే ఫిజిక్స్లో జమ్ అయిపోతాం. సో ఈ 4 to 8 అవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 8 తర్వాత మీరు నెక్స్ట్ ఏవైతే ఉంటాయో అవి చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ నైట్. సో అందరూ పడుకున్న తర్వాత, కంపల్సరీగా అందరూ పడుకున్న తర్వాత మీరు చేయాలి ఖచ్చితంగా 8 to 11. సో ఇది 4 hours, ఇది 3 hours. సో ఇంకా మనకి 4 + 3 అంతా 7. మిగతా 7 మార్నింగ్ టు ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. సో రివిజన్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, బాగా రివిజన్ చేస్తారు, ఇక్కడ రివిజన్ చేస్తారు, ఇక్కడ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఇక్కడ కాన్సెప్ట్స్ రివిజన్ చేస్తారు. సో మార్నింగ్ మ్యాథ్స్ ఫిజిక్స్, ఈవినింగ్ కెమిస్ట్రీ బయాలజీ. సో ఈ విధంగా మీరు రివిజన్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నా వాటిని రివిజన్ చేయాలి. ఈ మిగతా 7 కదా, మిగతా 7 hours ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే మీ దగ్గర బుక్స్ ఉంటాయి, లేదంటే సో ఏవైనా పబ్లికేషన్స్ బుక్స్ ఉంటాయి, అవి ఏంటంటే బిట్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అన్ని చాప్టర్స్. ఓకేనా. లేదంటే నేను కొన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ గురించి చెప్తాను, అవి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ మిగతా 7 hours ఉన్నాయి కదా, ఆ 7 hoursలో అవి ప్లాన్ చేసుకోండి. సో ఏదైనా సరే మీరు ఏది ప్రాక్టీస్ చేసినా, ఏది రివిజన్ చేసినా, మీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా 14 hours అనేది 1 week చేయాలి. సో శనివారం వరకు చేయాలి. శనివారం వరకు కంపల్సరీ 1 week చేయాలి. ఎందుకు సార్ మరి ఇంత ప్రాక్టీస్ ఎందుకు సార్ అంటే, సో మనకి IIITకి హెవీ కాంపిటీషన్. హెవీ అంటే హెవీ. ఎంత కాంపిటీషన్ అంటే 1 lakh వరకు అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులు అంటే సో చెప్పలేనంత అదృష్టవంతులు. లాస్ట్ ఇయర్ మనకి కరోనా కారణంగా IIIT ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఓకేనా. ఈ ఇయర్ యాక్చువల్గా ఎగ్జామ్ మనకి ఏంటంటే పెట్టకుండా మార్క్స్ ఇస్తాడు, అందరికి కూడా మార్క్స్ ఇస్తాడు. ఆ మార్క్స్ ప్రకారం ఇద్దాం అనుకున్నాడు, కానీ అవ్వలేదు. ఎందుకంటే అందరికీ 10/10 ఎక్కువ వస్తే కనుక ఎగ్జామ్ పెట్టాలని ఎగ్జామ్ పెట్టేశారు. నెక్స్ట్ ఇయర్ పెట్టాడండి. నెక్స్ట్ ఇయర్ IIIT అయితే ఖచ్చితంగా పెట్టాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే గ్యారంటీ జరుగుతుంది. సిలబస్ అవుతుంది. ఆల్రెడీ నేను 3 lessons కంప్లీట్ చేస్తాను మా చాప్టర్. సో మా స్కూల్లో చాప్టర్స్ 3 lessons కంప్లీట్ అయిపోయాయి. కనుక నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ IIIT ఎగ్జామ్ ఉండదు. సో ఎవరికైతే 10/10 వస్తుందో వాళ్ళకే IIIT అనే వస్తుందన్నమాట. కనుక మీరు అదృష్టవంతులు. ఎవరైతే IIITలో నేను సెలెక్ట్ అవ్వాలి, ఈ 4 క్యాంపస్లో ఏదో క్యాంపస్ సెలెక్ట్ అయ్యి మంచి నాలెడ్జ్ సంపాదించాలి, మంచి జాబ్ చేయాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఈ వారం రోజులు 14 గంటలు అనేది ఖచ్చితంగా చదవాలి. సో ఖచ్చితంగా చదవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇందులో మనకి IIITలో చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లేదంటే ప్రైవేట్ జాబ్స్ అయినా సరే మంచి ప్యాకేజ్లో ఉంటారు మీరు. మంచి ప్యాకేజ్ అంటే అంత మంచి ప్యాకేజ్ ఉంటుందన్నమాట. సో అటువంటి IIITలో మనం సెలెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఈ 14 hours అనేది మ్యాండేటరీ. ఓకేనా. ప్రాక్టీస్ అనేది కూడా మ్యాండేటరీ. అయితే ఈ 14 రోజులు మనం ఒక దీక్ష ఎలా చేయాలి చూడండి. మనకి అయ్యప్ప దీక్ష, నెక్స్ట్ భవనీమాల దీక్ష ఇలా చేస్తారా. వాళ్ళు దీక్ష చేసినారంటే సో ఎలా చేస్తారో తెలుసా, చాలా కఠిన నిబంధనలతో చేస్తారు. సో అలాగే మనం చేయాలి. సో ఎటువంటి యావిగేషన్స్ ఉండకూడదు. సో ఫోన్లో చాటింగ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, సో నెక్స్ట్ ఇంకేది చేయకూడదు అన్నమాట. ఫ్రెండ్స్తో తిరగడం కానీ, సినిమాలు కానీ, లేదంటే ఆన్లైన్లో మూవీస్ చూడడం కానీ, ఇవేవి చూడకూడదు. ఈ వారం రోజులు ఏంటంటే ఎంత దీక్షతో చేయాలంటే అంత దీక్షతో చేయాలి. సో అది మటుకు చాలా చాలా మ్యాండేటరీ. సో ఫోన్లో ఎక్కువ మాట్లాడి ఇవేవి కూడా తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తే ఖచ్చితంగా మీకు 14 hours అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ బిఫోర్ ద డే ఆఫ్ ది ఎగ్జామ్ ముందు రోజు చెప్తున్నాను చూడండి. సో రాత్రి 9 తర్వాత 9 PM ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పేపర్ కానీ, ఏ బుక్ కానీ, ఏది కూడా మీరు ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 9 తర్వాత మీరు ఏది చదవకూడదు. సో దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు రోజు మీరు 9 తర్వాత మీ యొక్క ఏవైతే ప్రిపరేషన్ ఉందో ఆ ప్రిపరేషన్ ఆపిలా. సో అంటే మీరు ఎగ్జామ్ ముందు రోజు 25 సెప్టెంబర్ 9 వరకు మీది ప్రిపరేషన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో 9 గంటలకు మీకు ప్రిపరేషన్ అయిపోయింది కనుక మీరు సైలెంట్ అయిపోవాలి. ఇంకా ప్రశాంతంగా కామ్గా ఉండాలి. ఓకేనా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఎగ్జామ్ ముందు రోజు నైట్ అవుట్ చేస్తారనుకోండి, సో అది మీకు చదివిన దాన్ని ఓవర్లాప్ అయిపోద్ది. మీరు చదివిన పాతది అంతా కూడా మర్చిపోయి ఆ కొత్తది అనేది మైండ్లో ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ మనకి కాన్షియస్ మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్లో ఏంటంటే అప్పటికప్పుడు నువ్వు చదువుకున్నది గుర్తుండి సబ్ కాన్షియస్ మైండ్ను ఓవర్లాప్ చేస్తుంది. ఎప్పుడైతే దాన్ని డామినేట్ చేస్తుందో సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా నిద్రపోద్ది. సో ఎందుకంటే ఆల్రెడీ నీ దగ్గర ఉంది కదా, నేను ఇంకా వర్క్ చేయాల్సినది, అది నిద్రపోతుంది. కనుక మీరు 9 తర్వాత ఎప్పుడు కూడా ఎగ్జామ్ ముందు రోజు సో టెన్షన్ పడకుండా చదవద్దు. నెక్స్ట్ ఎగ్జామ్ ముందు రోజు మీరు
ఏదైతే గుడికి వెళ్ళాలనుకున్నారో సో ఆ ఎగ్జామ్ ముందు రోజు మీరు గుడికి వెళ్ళి సో మీ యొక్క హాల్ టికెట్ని అన్నీ కూడా ఆ రోజే చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ రోజు మీరు బేగ వెళ్ళాలి, ఎగ్జామినేషన్ సెంటర్కి బేగ వెళ్ళాలి కనుక సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ముందు రోజు ఆ రోజే మీరు సెంటర్ కూడా చూసుకోండి. సో మీ ఏదైతే సెంటర్ ఎగ్జామ్ ముందు రోజు చూసుకున్నారనుకోండి, కొద్దిగా ఎగ్జామ్ రోజు బేగ వెళ్ళొచ్చు, కరెక్ట్ వేలో వెళ్ళొచ్చు, ప్రాపర్గా వెళ్ళొచ్చు అన్నమాట. కనుక సో ఎగ్జామ్ ముందు రోజు మటుకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. ఓకేనా, ఏది రివిజన్ చేయాలన్నా సరే 9 PM లోపే రివిజన్ చేయాలి. నెక్స్ట్ ఆన్ ది ఎగ్జామ్ డే. సో ఎగ్జామ్ రోజు మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఎగ్జామ్ రోజు అస్సలు బుక్ తీయకూడదు. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజే 9 తర్వాత బుక్స్ తీయలేనప్పుడు ఎగ్జామ్ రోజు అస్సలు ఏ బుక్ తీయకూడదు. సో నేను చాలామంది చూస్తుంటాను, ఆటోలో వెళ్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు అలా బుక్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో బుక్ చదువు ఆ టైంలో మనం ఏది చదివితే మనకేం వస్తుంది? ఓకేనా, సో ఆ టైంలో మనం ఏ చదివినా సరే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. జస్ట్ ఏదో మీరు చదవాలని చదువుతున్నారు కానీ మైండ్ అనేది రిసీవ్ చేసుకోదు. సో మీరు చదివింది రిసీవ్ చేసుకోకపోతే ఇంకా చదివిన ఒకటే, చదివిపోయిన ఒకటే. ఇంకోటి ఏంటంటే మీరు ఆ టైంలో చదివింది ఒకవేళ మీకు మైండ్లో గుర్తుంటే పార్థం మర్చిపోతారు. కనుక ఎగ్జామ్ రోజు వెళ్తున్నప్పుడు కానీ, సో ఆటోలో బస్సులో వెళ్తున్నప్పుడు కానీ, సో బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ మీరు ఏ బుక్స్ మీ వెంట తీసుకెళ్ళదు. జస్ట్ ప్లాంక్స్, పెన్స్ మాత్రమే తీసుకెళ్ళండి, ఇంకేమీ కూడా వద్దు. సో నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీతో వాటర్ బాటిల్, శానిటైజర్, అదేవిధంగా మాస్కులు అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ప్లాంక్, నెక్స్ట్ పెన్, ఇవన్నీ కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ అనేది కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రోజు మీరు ఎగ్జామ్ ముందు రోజే హాల్ టికెట్స్ అనేవి ఒక 2-3 డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్లు తీసుకొని అవి మీ ఫైల్లో భద్రంగా ఒక 2 ఎక్స్ట్రాగా భద్రం పెట్టుకొని సో మీతో ఒక 2 కానీ 1 కానీ మీరు హాల్ టికెట్స్ తీసుకువెళ్ళండి. ఓకేనా, సో ఎటువంటి ఆధార్ ప్రూఫ్ ఏమీ అడగలేదండి ఈసారి. సో జస్ట్ హాల్ టికెట్ ఉంటే చాలు. సో హాల్ టికెట్ మీతో పాటు 1 కానీ 2 కానీ తీసుకుని వెళ్ళండి, మర్చిపోద్దు. హాల్ టికెట్ రాకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు. హాల్ టికెట్ అనేది కంపల్సరీ, ఎగ్జామ్ రోజు మనకు హాల్ టికెట్ అనేది కంపల్సరీ. ఇంకా ఎగ్జామ్ రోజు ఏంటంటే మనం ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలంటే, ఎగ్జామ్ హాల్లో ఎవరితో మనం మాట్లాడకూడదు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే త్రిబుల్ అనేది ప్రెస్టీజియస్ ఎగ్జామ్. సో మీరు పక్క వాళ్ళతో మాట్లాడుతుంది, ఈ పక్క వాళ్ళతో మాట్లాడుతాం, ముందు వాళ్ళతో మాట్లాడుతాం, వెనక వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అవ్వదు. సో ఖచ్చితంగా మీరు మీ సైలెన్స్గా ఉండండి. సో మీకు వచ్చింది రాయండి, మీకు అన్నీ వచ్చు, ఎందుకంటే మీరు అన్నీ బాగా ప్రిపేర్ అయ్యారు. సో మీకు ఏదైతే వచ్చో అది బాగా రాయండి, అంతేగాని సో వాళ్ళతో డిస్కస్ చేసి రాస్తాను, వీళ్ళతో డిస్కస్ చేస్తాను, ముందు వాళ్ళతో డిస్కస్ చేస్తాను, వెనక వాళ్ళతో డిస్కస్ చేస్తానంటే అవ్వదు. ఒకవేళ డిస్కస్ చేసినా వాళ్ళెవరో మీకు తెలియదు, వీళ్ళెవరో మీకు తెలియదు, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయరు. సో రాంగ్ డైరెక్షన్ చేస్తారు. సో ఆప్షన్ 4 అనుకో, సో వాళ్ళు 4 అని చెప్పారు, 3 అని చెప్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు మీ మార్క్స్ని ఇండైరెక్ట్గా తగ్గిస్తున్నారు. కనుక అటువంటి ఎప్పుడు కూడా చేయొద్దు. నెక్స్ట్ ఇన్విజిలేటర్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఏమీ ఆన్సర్స్ అడగొద్దు. సో కొంతమంది ఇన్విజిలేటర్స్ మంచివాళ్ళు కదని సో దీని ఆన్సర్ ఏంటి, దీని ఆన్సర్ ఏంటి అంటే వాళ్ళు ఎవరికి కూడా రావు. ఎందుకంటే త్రిబుల్ ఐటీ బిట్స్ అనేది హై లెవెల్ బిట్స్. ఇన్విజిలేటర్స్ ఎవరిని కూడా మమ్మల్ని వేయరు. సో వాళ్ళని ఎవరిని వేస్తారంటే చాలా కింది తరగతిలో ఏంటి మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, ఆ నాన్ టీచింగ్ స్టాఫ్ని వేస్తారు. కనుక వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు. కనుక ఏ ఇన్విజిలేటర్ని కూడా మీరు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అడగొద్దు. నెక్స్ట్ ఆన్ ది ఎగ్జామ్ రోజు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి 2 hours బిఫోర్ ఉండాలి. ఎగ్జామ్ 11 నుండి 1 గంట వరకు జరుగుతుంది. కనుక మీరు 9 గంటలకే ఎగ్జామ్ హాల్కి రీచ్ అవ్వాలి. ఎందుకు ఎందుకంటే సోషల్ డిస్టెన్స్తో మనకి లోపల పంపిస్తారు, అన్నీ చెకింగ్ చేసి పంపిస్తారు. అట్ ద సేమ్ టైం అన్నీ ఉన్నాయో లేదో చెకింగ్ చేసి పంపిస్తారు. కనుక ఒక 2 hours ముందు ఉండాలి. 2 hours ముందు ఉండడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి టెన్షన్ పడం. మనం కరెక్ట్గా అరగంట పావుగంట ముందు వెళ్ళాం అనుకోండి, సో చెమటలు పట్టేసి సో టెన్షన్తో వెళ్ళి సో ఎగ్జామ్ మనకు వచ్చిన సరే మర్చిపోతాం. ఎందుకంటే టైం అయిపోయింది, అయ్యో టైం అయిపోయింది. ఎవరు టైం అయిపోయిందంటే చేసుకోమన్నారు మిమ్మల్ని. సో అందుకే ఒక 2 hours ఉండండి. అక్కడ ఏదైనా ఒక చెట్టు కానీ ఏదైనా ఉంటే చల్లని ప్రదేశం ఉంటే అక్కడ కూర్చొని సేద తీరండి. ఓకేనా, సో మీకు ఎలాగా 2 గంటల ముందు ఉంటే అక్కడ మీరు కూర్చోవాలి, ఎక్కడో కూర్చోవాలి, అక్కడ ప్లేస్ చూసుకుని అక్కడ 2 hours అలా కూర్చోండి. సో అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ అందరితో మాట్లాడడం అని చేయదు. సో ప్రశాంతంగా సో మీరు ఏంటంటే మీరు ఏవైతే చదివారో అవి జస్ట్ ఏంటంటే మామూలుగా మనసులో అనుకోండి, అంతే, రివిజన్ చేయొద్దు మళ్ళీ. ఓకేనా, సో లేదంటే ప్రశాంతంగా ఉండండి. సో మీకు నచ్చిన దేవుడిని స్మరిస్తూ ఉండండి. ఓకేనా, సో అలా చేసినట్లయితే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎగ్జామ్ కూడా చాలా ప్రశాంతంగా రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీగా మీకు చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే హాల్ టికెట్ అనేది చాలా కంపల్సరీ ఎగ్జామ్ రోజు. అది మీరు తీసుకెళ్లకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళొద్దు. ఒకవేళ హాల్ టికెట్ మీద ఫోటో కానీ పడకపోయినట్లయితే, లేదంటే చిన్న ఫోటో ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఆ హాల్ టికెట్ మీద ఫోటో అంటించి మీ హెడ్ మాస్టర్స్ చేత సంతకం పెట్టించుకొని తీసుకెళ్ళాలి. అది మనకు కంపల్సరీ. ఒకవేళ మీకు ఇచ్చిన OMR, సో ఎగ్జామ్ రోజు మనకి OMR ఇస్తారు.
ఈ ఓఎంఆర్ అనేది మీకు ఏంటంటే అందులో ఏమైనా మీ ఫాదర్ నేమ్ మిస్టేక్ వచ్చినా, మీ పేరు మిస్టేక్ వచ్చినా, లేదంటే అందులో ఏమైనా మీకు తప్పు ఉందని అనిపించిన మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ క్యాష్ కానీ, సో అక్కడ మనకి ఇన్విజిలేటర్ మనకి రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది, అటెండెన్స్ రెస్పాన్స్ షీట్ అని, అందులో కరెక్షన్ చేస్తారు. సో అందులో కరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కంప్యూటర్లో కరెక్ట్ అవుతుందన్నమాట. సో అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మీరు 2 సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి ఓఎంఆర్ మీద, ఇంకోటి అటెండెన్స్ షీట్ మీద. 2 ఉంటాయి మీకు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఓఎంఆర్ మీద సంతకం పెట్టాలి, అట్ ద సేమ్ టైం అటెండెన్స్ షీట్ మీద కూడా సంతకం పెట్టాలి. ఇన్విజిలేటర్ కూడా సంతకం పెట్టలేదో చూసుకోండి ఓఎంఆర్ మీద. నెక్స్ట్ ఓఎంఆర్ని ఏ విధంగా బబుల్ చేయాలి, ఓఎంఆర్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ABCD ఉంటాయండి 4 ఆప్షన్స్. ఓఎంఆర్కి మనకి మెయిన్ మిడిల్ ఇంపార్టెంట్ అండి. మిడిల్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మిడిల్ మనం బబ్లింగ్ కరెక్ట్గా చేసాం లేదా ఇంపార్టెంట్ మ్యాటర్. సో మీరు ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ చివర్లు చేసేయండి. చివర్లు ఈ విధంగా చేయండి. ఇప్పుడైతే చివర్లు అయిపోయి అప్పుడు మధ్యలో మొత్తం ఆ చివర్లకి ఇప్పుడు బయటకు రాదు కదా, ఎందుకంటే ఆల్రెడీ చివర్లు స్టార్ట్ చేసాం కనుక మధ్యలో చేసాం. అంటే ఏదైనా కాన్సెప్ట్ ఏంటంటే బి అనేది కనబడకూడదు, అట్ ద సేమ్ టైం బయటికి రాకూడదు. బయటకు వచ్చినా పర్లే కానీ చిన్నది వచ్చినా పర్లే, మరీ ఎక్కువ వచ్చిందంటే ఆ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు చేస్తుంది పెన్నుతో, పెన్సిల్తో కాదు. బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ మీరు తీసుకెళ్ళాలి. సో పెన్సిల్తో కాదు కనుక పెన్నుతో కనుక సో ABCDలో ఏది కరెక్ట్ ఆప్షన్ అయితే దాన్నే బబుల్ చేయాలి. సో దాన్నే బబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు C చేయాలి, B చేశారు, ఇంకేం చేయలేం, 1 మార్క్ మీ చేతులారా మీరే పోగొట్టుకున్న లెక్క. అక్కడ వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. సో మనకి ఏదో మూవీ డైలాగ్ ఉంటుంది కదా, నేను ఏదైనా ఒక విషయం చేస్తే నా మాట మీద నేనే కమిట్ అవుతాను. సో అలాగే మనకి ఏంటంటే ఈ B అనేది, సో మనం B అనుకుంటే B పెట్టాలి, C అంటే C పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మిస్టేక్ అనేది జరుగుతుంది చూడండి. ఒక 5 బిట్స్ చేస్తారు, లేదంటే 10 బిట్స్ చేస్తారు, అప్పుడు ఆ ఓఎంఆర్ పెడతారు. అలా చేయొద్దండి. సో ఒక బిట్ అయిపోయిన వెంటనే ఓఎంఆర్ మీద చేసేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు, టైం అయిపోద్ది. సో అట్ ద సేమ్ టైం అంటే ఓఎంఆర్ అనేది కంప్లీట్ అవ్వదు. సో లాస్ట్లో ఏదో పెట్టేసి ఇచ్చేస్తారు. మీరు అంతా చేశారు, క్వశ్చన్ పేపర్ అంతా చేశారు, అన్ని ఆన్సర్స్ కరెక్టే, కానీ ఓఎంఆర్ మీకు టైం చాలక ఓఎంఆర్ లేదంటే మీరు ఏదో ఒకటి పెట్టేసి ఇవ్వడం జరిగిందన్నమాట. కనుక మీరు ఓఎంఆర్ చేసేటప్పుడు మనకు ఒక బిట్ అయిన వెంటనే ఆన్సర్ వెంటనే ఇందులో బబ్లింగ్ చేయండి. అంతేగాని ఒక 20 బిట్స్ అయిన తర్వాత ఓఎంఆర్ చేశారంటే ఏం జరుగుతుందో తెలుసా, మీరు రెండో చేస్తారు, అలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ఒక లైన్ మిస్ చేశారనుకోండి, ఆ నెక్స్ట్ లైన్ అలా వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోతే అప్పుడు ఏంటి, మీకు ఇది రాంగ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా అన్నీ రాంగ్ అయిపోతాయి. కనుక ఒక బిట్ అయిన వెంటనే ఓఎంఆర్ చేయండి. లేదు సార్ అంటే ఒక 3 బిట్లు లేదంటే 5 బిట్స్ అయిన వెంటనే ఓఎంఆర్లో ఆ 5 చేయండి. 1 నుండి 5, 6 నుండి 10, 11 నుండి 15 ఆ విధంగానే చేయండి. సో 5 అంటే మీకు గుర్తుంటుంది. సో 1 నుండి 5, 6 నుండి 10, 11 నుండి 15 అలా చేశారనుకో మీకు టైం కూడా సేవ్ అవుతుంది. లేదంటే ఒక బిట్ అయిన వెంటనే ఓఎంఆర్ చేయండి. అంతేగాని మ్యాథ్స్ అంతా చేసిన తర్వాత పెడతాను, ఫిజిక్స్ అంతా చేసి పెడతాను, కెమిస్ట్రీ అంతా చేసి పెడతాను, బయాలజీ అంతా చేసి పెడతానంటే సో తప్పులు అయిపోతాయి. నెక్స్ట్ ఈసారి ఇచ్చే ట్రిపుల్ ఎగ్జామ్ అనేది చాలా చాలా టఫ్గా ఉంటుంది. కనుక మీరు ఈజీగా ఉంటుందని భావించి వెళ్ళొద్దు. సో కష్టంగా ఉంటుందని వెళ్ళండి, అందరికీ కష్టంగా ఉంటుందని వెళ్ళండి. నెక్స్ట్ టైం అనేది ఎవ్వరికీ సరిపోదు, మీకే కాదు టైం ఎవ్వరికీ సరిపోదు. బట్ ఆ టైంని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని మన చేతిలో ఉంటుంది. సో 100% అనేది టైం సరిపోదు, బట్ టైం అనేది మిగులుతుంది. నేను చెప్తున్నాను ఎలాగంటే మన ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉంది. ఈ 30 డేస్ ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ షార్ట్ కట్స్ అనేవి, నెక్స్ట్ ఈ లాజిక్స్ అనేవి, రీజనింగ్ అనేది తెలిస్తే కనుక మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా 40 మినిట్స్లో అయిపోతుంది. 40 బిట్స్ 40 మినిట్స్లో అయిపోతుంది, 40 మినిట్స్ లోపే అవుతుంది. ఇంకా కెమిస్ట్రీ, బయాలజీ కూడా విత్ ఇన్ టైంలో అవుతుంది. ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఫిజిక్సే కొంచెం టైం పడుతుంది అనమాట. కనుక మ్యాథమెటిక్స్ మీకు ఏదైనా ఒక బిట్ రాలేదంటే అది పెన్సిల్తో రౌండ్ వచ్చేసి లాస్ట్లో చేయండి ఆ బిట్ని, అంతేగాని దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 15th ప్రాబ్లం చాలా కష్టంగా ఉంది మీకు. సో ఆ ఒక్క ప్రాబ్లం చేశారు, రాలేదు, మళ్ళీ చేశారు. అలాగే మీరు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ స్పెండ్ చేశారనుకోండి, 15 బిట్స్ మీరు మీ చేతులారుగా పోగొట్టుకున్నట్లెక్క. బిట్ రాలేదంటే అది మీకు కష్టం కాదు, అందరికీ కష్టమే. సో అది అందరికీ కష్టమే కనుక సో ఆ బిట్ని మీరు సో లాస్ట్లో చేయండి, వదిలేమని చెప్పను, లాస్ట్లో చేయండి. లాస్ట్లో కూడా రాకపోతే 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి మిగతా 2 ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆ ఆన్సర్ పెట్టండి. ఓకేనా, మీకు కష్టమైతే అందరికీ కష్టం, ఆ ఒక్క ఆలోచనలో ఉండండి. అంతేగాని సో నాకే రాలేదని ఎప్పుడు కూడా బాధపడదు. ఓకేనా, ఎగ్జామ్ వల్ల మటుకు ఆ ఒక్క
లాజిక్ మటుకు ఆలోచించండి. ఫిజిక్స్ కొంచెం కష్టం ఉంటే ఫిజిక్స్ లాస్ట్లో చేయండి. సో ఫస్ట్ మ్యాథ్స్ చేయండి, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ బయాలజీ, లాస్ట్లో ఫిజిక్స్ పెట్టుకోండి. అంటే మీ యొక్క ప్రయారిటీ. సో నాకు చాలా ఈజీ సార్ కెమిస్ట్రీ అండి, ఫస్ట్ కెమిస్ట్రీ చేయండి. నాకు చాలా ఈజీ బయాలజీ సార్ అంటే ఫస్ట్ బయాలజీ చేయండి. సో మ్యాథ్స్ నాకు ఈజీ అంటే ఫస్ట్ మ్యాథ్స్ అండి. ఏదేమైనా సరే ఇన్ టైంలో చేయండి. మనకి 100 బిట్స్ అండి, 120 మినిట్స్ అంటే 20 మినిట్స్ ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చాడు? పేపర్ టఫ్గా ఉంటుంది కనుక ఇచ్చాడు. సో మనకి 100 బిట్స్ ఇవ్వడు, ప్రతి దాంట్లో మళ్ళీ సో 2 3 యాడ్ చేస్తాం కనుక మనకి ఏంటంటే ఈ 100లోనే 120 130 బిట్స్ ఇస్తున్నాడు. అది లాజిక్ మాట. ఈ 100 బిట్స్లోనే మనకి 120 140 బిట్స్ కూడా రావచ్చు. మీరు ప్రతి బిట్ కౌంట్ చేస్తే 140 ఉంటాయి, కానీ మనకి పేరుకే 100. అందుకే మీకు 20 మినిట్స్ ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చాడంటే ఈ 100 బిట్స్లో కనీసం 20 బిట్స్ ఎక్స్ట్రా ఉంటాయి ఇంటర్నల్గా. కనుక మీరు ఆ 100 బిట్స్ని 100 మినిట్స్లో చేసి ఈ 20 మినిట్స్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా చెప్పాను కదా, సో మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఆ సమ్ సో ప్రతి కూడా ఆ సమ్ అనేది ప్రతిది కూడా మనం కరెక్ట్గా చేయాలన్నమాట. నెక్స్ట్ IIIT అండ్ IIT. సో IIIT ఏంటంటే మనకి సో 10th క్లాస్ తర్వాత 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. సో IIT అంటే ఇంటర్మీడియట్ తర్వాత 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్స్ అనమాట. సో ఇదేంటంటే మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే ఉంది. ఇదేంటంటే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. అయితే ఇది చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే 10th క్లాస్ తర్వాత మనం డైరెక్ట్గా ఈ IIIT ఎగ్జామ్ ఈ రెండు ఈక్వల్ కనుక ఇది చేసుకోవచ్చు హ్యాపీగా. అయితే కొంతమంది స్టూడెంట్స్ IIIT జాయిన్ అయిన తర్వాత నాకు IIT చదవాలన్నది IIIT కాదని కొంతమందికి ఉంటుంది. ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో మీరు IIIT 2 ఇయర్స్ ఫస్ట్ PUC 1 PUC 2 చేస్తూ IIITకి ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామ్ రాయండి, IIT JEE మెయిన్స్ ఎగ్జామ్స్ రాయండి, అడ్వాన్స్ రాయండి. సో రెండింటిలో క్వాలిఫై అయితే IITకి వెళ్ళండి, లేదంటే ఓన్లీ మెయిన్స్ క్వాలిఫై అయితే NITలోకి వెళ్ళండి. సో అంతేగాని ఇందులో ఉండాల్సిన అవసరం లేదు. సో మీకు ఇష్టం లేకపోయినట్లయితే ఒకవేళ. సో నెక్స్ట్ ఆఫ్టర్ IIIT జాబ్స్. సో IIIT తర్వాత మంచి జాబ్స్ ఉంటాయండి. సో ఎంత మంచి జాబ్స్ అంటే అంత మంచి జాబ్స్ ఉంటాయండి. సో ఎందుకంటే సో మీకు ఒక ఇంజనీరింగ్ ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ వెళ్ళిన విద్యార్థి IIIT ద్వారా వెళ్ళిన విద్యార్థి ఇద్దరు వెళ్తే ఏ కంపెనీ అయినా ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫర్ చేసేది IIITకి. ఎందుకంటే సో IIIT అనేది మనకి మన స్టేట్లో అంత మంచి వాల్యూ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ కోర్సెస్. సో ఈ IIIT ఏంటంటే మనకి నేను కొన్ని కోర్సెస్ అయితే డిజైన్ చేస్తాను, ఇవన్నీ కూడా పెయిడ్ వెర్షన్. సో మరి మీరు 30 డేస్ ఫ్రీ అన్నారు కదా, ఎందుకు అమౌంట్ మీరు తీసుకుంటున్నారంటే సో నా 30 డేస్ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా మీకు మినిమం 3000 లోపు ర్యాంక్ అయితే వస్తుంది. మీరు 30 డేస్ నా వీడియోస్ అన్ని చూసి నేను పెట్టిన గ్రాండ్ టెస్ట్లను రాసి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లైన్ టు లైన్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి 3000 లోపు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. కావాలని మీరే నాకు ఫోన్ చేసి అవును సార్ 30 డేస్ నేను చూసాను సార్, నేను ఏ కోర్సు తీసుకోలేదు సార్, నాకు 2350 ర్యాంక్ వచ్చింది సార్, 2640 ర్యాంక్ వచ్చింది సార్, 1800 ర్యాంక్ వచ్చింది, మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. సో అలా ఉంటాయన్నమాట నా 30 డేస్ ఫ్రీ కోచింగ్ మాట. అయితే ఈ కోర్సెస్ ఎవరికంటే సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ఎవరికైతే కావాలనుకున్నారో, లేదంటే నాకు నూజివీడే కావాలి, నాకు ఒంగోలే కావాలి, నాకు శ్రీకాకుళం కావాలి, నాకు ఇడుపులపాయ కావాలి అని ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం అట ఈ కోర్సెస్. సో ఇవి కూడా చాలా నామినల్ ప్రైస్ అండి. మీరు ఎక్కడ IIIT కోచింగ్ అయినా సరే అక్కడ 7000 8000 9000 చెప్తున్నారు. బట్ నేనైతే ఒక నామినల్ రోల్స్ ఫీజు మాత్రమే నేను తీసుకుంటున్నాను. సో జస్ట్ ఇందులో 4 కోర్సులు ఉంటాయండి. ఫస్ట్ ఎక్స్ట్రా స్టడీ లెవెల్. సో ఎక్స్ట్రా స్టడీ లెవెల్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ట్రా ఉంటుంది. డైలీ ఒక టెస్ట్ ఉంటుంది. సో ఒక్కొక్క చాప్టర్ మీద ఆల్రెడీ 11th స్టార్ట్ చేస్తాను, ఇంకా ఇప్పటికీ ఉంటాయి, మీరు ఎగ్జామ్ రాసిన వరకు ఉంటాయి అన్నమాట. అది 399 రూపీస్ మాత్రమే. అదేవిధంగా ఈ రోజు నుండి మెగా గ్రాండ్ టెస్ట్లు అని పెడుతున్నాను. 8 మెగా గ్రాండ్ టెస్ట్ చాలా బాగుంటుంది, ఒక లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్. రెండో కోర్స్ ఏంటంటే మన రీసెంట్గా నేను జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను, అవి 1000 రూపీస్ మాట. చాలామంది చేరలేపారు, అందుకు వాళ్ళ కోసం ఏంటంటే నేను 399 రూపీస్ మాత్రమే పే చేసి సో మీరు అవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్, రికార్డెడ్ క్వశ్చన్స్, రికార్డెడ్ మనకి ఆన్సర్స్ అన్నీ చూసుకోవచ్చు. నేను 1200 అంటే 1100 బిట్స్ దాకా నేను ఆల్రెడీ అందులో అప్లోడ్ చేశాను వితౌట్ ఆన్సర్స్. అదే విత్ సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేస్తాను, అదేవిధంగా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో అవి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈ వారం రోజులు ఉంది కానీ మీరు ఈ టైం మీరు ఎక్కువ స్పెండ్ చేసి ఈ 7 అవర్స్ ఉన్నాను కదా, ఈ 7 అవర్స్లో మీరు అవి బాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మూడోది, ఈ మనకి 21వ తేదీ నుండి 25 వరకు 5 రోజులు, రోజుకి ఉదయం 1 సాయంత్రం 1 2 ఎగ్జామ్స్ అనేది నేను కండక్ట్ చేయబోతున్నాను. అది మెగా మోడల్ పేపర్స్ టాప్ 10 మెగా మోడల్ పేపర్స్. అది జస్ట్ 199 రూపీస్ మాత్రమే ఇస్తుంది అనమాట. సో అదేంటంటే మీరు అన్నీ కూడా యాప్లో మీరు వెళ్ళాలి, యాప్లో వెళ్ళి కొనుక్కొని సో మీరు నాకు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు నేను ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాను, ఈ ఒక్కరోజు మాత్రమే. హౌ టు రిమెంబర్ ఆల్ ఫార్ములాస్ అనే వీడియో 49 రూపీస్ మాత్రమే ఇస్తున్నాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా కొనుక్కోండి. సివి కోర్సెస్ మాట. నెక్స్ట్ ఈ కోర్సెస్ తర్వాత మనకి ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే IIITలో ముందు ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఆ రోజు కీ ఇస్తారు. ఆ రోజు కీ ఇచ్చిన తర్వాత ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత మనకి మార్కులు వస్తాయి. మార్కులు వచ్చిన 2-3 రోజుల తర్వాత ర్యాంక్స్ వస్తాయి.
సో ఈ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో మెరిట్లు ఎలాగంటే మనకి ఓసీకి, బీసీ, ఎస్సీ అలా క్యాస్ట్ వైజ్గా మనకి మెరిట్ లిస్టులు ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా మెరిట్ లిస్ట్ ఉన్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తాడు అందులోని, ఆ వెబ్సైట్లోని. సో ఎగ్జామ్ అంటే పలానా రోజు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంకు, సో ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంక్, ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంక్, వాళ్ళు రండి అని అంటారు. ఈలోపు మనకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ ఎవరు, ఎన్సీసీ, స్పోర్ట్స్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఇలాగ ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళందరూ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవుతుంది. బట్ ఎవరైతే ఈ బీసీ, ఎస్సీ ఏమన్నాయో వాళ్ళు డైరెక్ట్గా ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి మీకు ఈ 4 క్యాంపస్లో ఏ క్యాంపస్ కావాలి అని వాళ్ళు చెప్తారన్నమాట. సో దీనికి ఏంటంటే మనకి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, నెక్స్ట్ టీసీ అనేది తర్వాత ఇచ్చినా పర్లేదు, మనం ఆ రోజు ఇచ్చినా పర్లేదు. సో టీసీ, నెక్స్ట్ మార్క్స్ షీటు, సో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఆధార్ జెరాక్స్, నెక్స్ట్ రేషన్ కార్డ్ జెరాక్స్, ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఇవన్నీ మీకు ఉంటే ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఆ రోజు మనం ఎంచుకున్న తర్వాత పలానా డేట్ అనేది క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఆ రోజు మనం జాయిన్ అవ్వాలి. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ట్రిపుల్ ఐటీ గురించి. సో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట, హౌ టు గెట్ ట్రిపుల్ ఐటీ అనమాట. సో ఈ ఉన్న తక్కువ టైంలో మీరు ఈ కోర్సెస్ ఇవన్నీ కూడా బాగా యూజ్ చేసుకొని ఈ వీడియో అనేది మీరు చూసి ఎంజాయ్ చేశారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గౌరీ స్మార్ట్. బాయ్ బాయ్. హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో చూసారు కదా ట్రిపుల్ ఐటీ ఏ విధంగా కొట్టాలనేది. సో ఇంకా నేను తయారు చేసిన ఒక శాంపుల్ మోడల్ పేపర్ అనేది సో మీకు ఈరోజు వివరిస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే అప్పుడు నా యొక్క టాప్ 10 మెగా మోడల్ పేపర్స్ అనేది బై చేయండి. సో కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు బై చేయండి. ఓకేనా. సో ఈ మోడల్ పేపర్ అనేది ట్రిపుల్ ఐటీకి అనుగుణంగా ఉంటుంది. సో కనుక సో ఇది నచ్చినట్లయితే మీరు టాప్ 10 మెగా మోడల్ పేపర్స్ అనేది బై చేయండి. ఓకేనా. సో ఓకే. The SF of 4n 2020 is equal to 4g minus 2020, then the value of g. చూడండి, ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసే హైయెస్ట్ నెంబర్ ఏంటి, 4. కనుక అప్పుడు మనకేమవుద్ది, 4g minus 2020 is equal to 4. So 4g is equal to 2020 plus 4. That is equal to 4g is equal to 2024. G is equal to 2024 by 4. 4 5s are 0, 4 6s are. So 506 is the answer. By which this is the value of ends, last digit in the expansion. ఈ ఎక్స్పాన్షన్ లో లాస్ట్ డిజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సింపుల్ గా చూడండి, 2020 హోల్ టు ది పవర్ ఆఫ్ 2020. సో మనకి ఇక్కడ 0 ఉంది కనుక ఎట్టి పరిస్థితిలో కూడా మనకి 0 వస్తుంది, ఎందుకంటే 0 పవర్ ఎనీథింగ్ ఇస్ 0. సో కనుక లాస్ట్ డిజిట్ అనేది సో 0. సెకండ్ ఆప్షన్, సారీ థర్డ్ ఆప్షన్. The two zeros of the polynomial are reciprocal to each other, then the value of n. సో చూడండి, మనకి ఈ సమీకరణం యొక్క ఈ పాలినామియల్ యొక్క మూలాలు అనేవి ఒకదానికొకటి విలోమాలు అయితే, వ్యుత్క్రమాలు అయితే అప్పుడు m విలువ ఎంత అని అడుగుతుంది. ఇది మంచి లాజికల్ బిట్ అండి. అయితే మనకి ప్రాసెస్ ప్రకారం చేస్తే ఒకటి ఆల్ఫా తీసుకొని ఇంకోటి 1/ఆల్ఫా తీసుకొని, సో ఇక్కడ మనం ఏంటంటే చాలా పెద్ద లెక్క చేయాలి. ఆ ప్రాసెస్ ఏమొస్తుంది, చాలా చిన్న లాజిక్ ఉంది. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అదేవిధంగా కాన్స్టెంట్ రెండు ఈక్వల్ అండి. సో ఇఫ్ ద రూట్స్ ఆర్ రెసిప్రోకల్, ఇఫ్ ద జీరోస్ ఆర్ రెసిప్రోకల్, దెన్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అండ్ కాన్స్టెంట్స్ ఆర్ ఈక్వల్. సో మూలాలు కనుక ఒకదానికొకటి వ్యుత్క్రమాలు అయితే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం మరియు స్థిరాంకం రెండు సమానం, రెండు కూడా సమానం. అప్పుడు ఏమవుద్ది, m-1 is equal to 2020. సో m is equal to 2020 plus 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు m is equal to 2021. సో ఈ సంవత్సరం 2021 కదండి, అందుకే m వాల్యూ 2021 వచ్చే విధంగా ఇచ్చనమాట. అదొక మంచి లాజిక్ అనమాట. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 2020 log 9.9 బార్ బేస్ 10. సో ఈ విలువ మనం కట్టాలండి. సో ఈ విలువ కట్టాలంటే ముందు మనం ఈ log 9.9 బార్ అని మనం రాసుకోవాలి. సో 9.9 బార్ అంటే ఏంటి, ముందు పాయింట్లు బార్లు తీసి రాయాలి, పాయింట్లు బార్లు తీసి రాయాలి.
రాసేసిన తర్వాత ఈ బార్ ముందు ఎంతైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని తీయాలి. సో -9 బై కిందన మనకి ఎన్ని నెంబర్లకి బార్ ఉంటాయో సో అన్ని నెంబర్లు మనం 9 రాయాలి. సో ఒకటే కనుక ఒక 9 రాయాలి. సో 99లో 9 తీస్తే ఎంత అండి? 90 బై 9. 9 1s are 9 10s are. సో ఆన్సర్ 10. అంటే సో ఇప్పుడు మనకేమొచ్చింది? 2020 ఇంటూ log 10 base 10. That is equal to 2020 into 1. So that is equal to 2020. So answer 2020. సో ఈ విధంగా మంచి లాజికల్ బిట్ మాట ఇలా ఇస్తారు అనమాట. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్. చూడండి ఇక్కడ మనకి √2 అనేది అంటే మనకి వాల్యూ 1.414, √3 1.7, √5 2.70. సో అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది? 1కి సి వచ్చింది, 2కి ఏ వచ్చింది, 3కి బి వచ్చింది. సో సిఏబి ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా మంచి లాజికల్ బిట్ మాట. ఒకసారి ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి అంటే ఏ సబ్సెట్ బి కదా. సో ఇక్కడ మనకి చిన్న డయాగ్రామ్ వేసుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయంటే సో మనకి మ్యాక్సిమం 35. సో ఇవి ఆల్రెడీ ఇందులో ఉన్నాయి అనమాట. సో ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే, సో ఎప్పుడైనా సరే ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే సో అందులో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. కామన్గా ఉన్న ఏంటి? ఏలో ఎక్కువ ఉన్నాయి, ఏలో ఉన్నాయి కనుక, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి కనుక సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది? సో 25 వస్తుంది. ఎన్ ఆఫ్ ఏ నుండి 25. మరి యూనియన్ చేస్తే, సో యూనియన్ చేస్తే ఈ రెండిట్లో ఉంది. సో ఈ రెండిట్లో మనకి బి ఎక్కువ కదా అంటే బి వస్తుంది ఆన్సర్ కనుక 35. సో ఈ రెండు యాడ్ చేయమంటున్నారు. ఈ రెండు యాడ్ చేయమంటే 60. నేనే అండి, ఎవరు కాదు, నేనే యాడ్ చేయమన్నాను. సో ఆన్సర్ 60. సో ఇంత లాజికల్ బిట్స్ ఉంటాయి మేడం. అంటే ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి బిట్స్ వస్తాయా అని. సో అలాంటి లాజికల్ బిట్స్ నేను ఆ టాప్ 10 మోడల్స్ ఇస్తాను అనమాట. సో ఇది మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో ఇంకా మీ మైండ్ అనేది ఇంకా లాజికల్గా అవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను అనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్. పై అనేది ఏంటంటే మనకి నల్ సెట్, మ్యూ అనేది యూనివర్సల్ సెట్, 2020 అనేది సింగిల్టన్ సెట్, న్యాచురల్ నెంబర్స్ అనేది ఇన్ఫినిట్ సెట్. సో ఎందుకంటే పై అనేది మనకి నల్ సెట్, మ్యూ అనేది మనకి యూనివర్సల్ సెట్. అదేవిధంగా ఇది సింగిల్ ఒకే ఎలిమెంట్ ఉంది కనుక సింగిల్టన్ సెట్, ఇది ఏంటి మనకి ఇన్ఫినిట్ సెట్. సో పై అనేది ఏంటి మనకి శూన్య సమితి, మ్యూ అనేది విశ్వ సమితి, ఇది ఏకమూలక సమితి, ఇది ఏంటి అపరిమిత సమితి. సో ఇప్పుడు నాకు ఏంటంటే వచ్చాయి? ఏకి 4 వచ్చింది, సో బికి 3 వచ్చింది, సికి 1 వచ్చింది, డికి 2 వచ్చింది. సో 4 3 1 2, 4 3 1 2, 4 3 1 2. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ 1. ద డిగ్రీ ఆఫ్ 2020 పాలినామియల్ ఈజ్ 2020 ఓన్లీ. 2020 యొక్క బహుపది యొక్క పరిమాణం 2020. సో ఇది స్టేట్మెంట్ తప్పండి. ఎందుకంటే 2020 పరిమాణం 0. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది లేదు, ఎక్స్ లేదు కనుక x4 0, 0 అవ్వాలి కనుక స్టేట్మెంట్ తప్పు. ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఇస్ 0. సో ఇది కరెక్ట్ అండి. సో ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రైట్. సో ఫస్ట్ వన్ ఈస్ రాంగ్ అండ్ సెకండ్ వన్ ఈస్ రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇది నేను లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన మోస్ట్ వెరీ మెగా మోడల్ పేపర్ కనుక సో ఇది మనకి ఈ పారాగ్రాఫ్ అనేది ఈ సంవత్సరం లేదండి, తీసాడు. సో లాస్ట్ ఇయర్ అయితే పారాగ్రాఫ్ కూడా ఉండేది, ఈ సంవత్సరం మనకి లేదు కనుక ఇది అవసరం లేదు. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా కమ్ బీటా ఆర్ ది 2 రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దెన్ ఆల్ఫా స్క్వేర్ బై బీటా పవర్ -2, ఆల్ఫా స్క్వేర్ బై బీటా పవర్ -2. సో సింపుల్ అండి, చిన్న లాజిక్ అండి. ఏంటంటే ఇక్కడ లాజిక్ ఆల్ఫా స్క్వేర్ బీటా పవర్ -2 నేను రాయొచ్చు, బీటా స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి మనకి 7/2020 సి బై దానికి హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ చేస్తే 49 సో 2020 into 2020. సో ఆప్షన్లో మనకి 49 రావాలి. అంటే ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. సో 49/2020 హోల్ స్క్వేర్ రావాలి, ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ ఇది. అంటే మనం 2020 మల్టిప్లై చేయకుండా ఆప్షన్ బి పెట్టచ్చు అనమాట. సో అలాంటి చిన్న చిన్న లాజిక్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో టాప్ 10 మోడల్స్లో మీరు మనకు పర్చేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ if x plus y is equal to 0 and x greater than 0, which of the following is correct? సో చూడండి x plus y is equal to 0. x అనేది పాజిటివ్, x పాజిటివ్ అనేది ఖచ్చితంగా y అనేది నెగిటివ్ అవ్వాలి, అప్పుడు మనకి అది 0 అవుతుంది అన్నమాట. ఇక్కడ y పాజిటివ్, x గ్రేటర్ దెన్ 0, సో ఈ ఆప్షన్ రాంగ్. ఇక్కడ x పాజిటివ్ ఆల్రెడీ అది ఇచ్చు, y నెగిటివ్, సో ఇదే రైట్ ఆన్సర్. ఇక్కడ x పాజిటివ్, y పాజిటివ్, సో మనకి రెండు పాజిటివ్ అయితే 0 రాదండి, సో ఇది రాంగ్. సో మనకి x పాజిటివ్, y నెగిటివ్, సో y నెగిటివ్ కనుక అది ఖచ్చితంగా -2020 అవ్వాలి. సో వాడు -2020 ఇచ్చినా అంటే y <0 అన్నా సరే మనకి ఒకటే, సో ఇదే ఆన్సర్. నన్ను పెట్టుకోదు, ఆన్సర్ నన్ను పెట్టుకోదు, ఎందుకంటే y <0 అంటే ఏంటి -2020, సో అప్పుడు రెండు మనకి 0 వస్తుంది. ఇది మంచి లాజికల్ బిట్. సో ఇది నేను నా చేత తయారు చేయడం మంచి లాజికల్ బిట్. నెక్స్ట్ ద సొల్యూషన్ ఆఫ్ x is equal to 2020, y is equal to 2000. సో ఇక్కడ x వాల్యూ, y వాల్యూ ఉంది కనుక రెండు సేమ్ అంటే ఆప్షన్ థర్డ్ వన్. ద సొల్యూషన్ ఆఫ్ x plus 2020 is equal to 0 and y plus 2020 is equal to 0. సో ఇప్పుడు ఈ 2020 అటు సైడ్ వెళ్తే -2 మైనస్ అవుతాయి కనుక, సో ఆప్షన్ ఇది సెకండ్ వన్. ఇది పాజిటివ్ అవుతుంది, x is equal to 2020 అవుతుంది, y is equal to -2020 అవుతుంది, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, సో అది ఫస్ట్ ఆప్షన్. అంటే మనకి ఇప్పుడేమో వచ్చింది 1 3 2 2 3 1, అంటే 3 2 1. సో 3 2 1 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ పారలెలోగ్రామ్. సో ఒక సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాల భేదం. సో ఏబిసి. ఇక్కడ మనకి ఒక ప్రాపర్టీస్ తెలిస్తే చాలా ఈజీ అండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఒక సమాంతర చతుర్భుజంలో కోణాలు సమానం. ద ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఏమడుతున్నాడు? ద డిఫరెన్స్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్. సో డిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది మైనస్ తీసుకొని వస్తాను అనుకోండి, ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ప్లస్ నుంచి తీసుకొస్తే అవుతుంది -0. సో ఒక ఆప్షన్ ఇస్ 0. సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఇస్ 180 degrees. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫరెన్స్ అయితే 0, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అయితే 180. సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్. ఇక్కడ 180 కదండి, ఈక్వల్. సో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో 180 ఎక్కడ వస్తుందంటే మనకి స్క్వేర్ రెక్టాంగిల్ వస్తుంది, ఇక్కడ రావాలి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయని అడుగుతాను. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి y is equal to 2020, ఇది ఒక లైన్. y is equal to 0 అనేది మనకి x యాక్సిస్. సో ఇప్పుడు y is equal to 0 అంటే ఏంటి? x యాక్సిస్. y is equal to 2020 అంటే ప్యారలల్ టు x యాక్సిస్. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎక్కడైనా కలుస్తాయా సొల్యూషన్ కావాలంటే? సో నో సొల్యూషన్. ఈ రెండు కూడా మనకి ఎక్కడ కూడా కలవు కనుక నో సొల్యూషన్. నెక్స్ట్ 5x minus 2020 is equal to 0, 13y plus 2020 is equal to 0. 2 lines are. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ కూడా అంతే. మనం 5x is equal to 2020, x is equal to 2020 by 5. సో x is equal to 5 4s, x is equal to 5 4s 0, 5 4s. సో ఇక్కడ y is equal to కూడా మనకేంటి? y is equal to -2020 by 13. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత వచ్చింది? ఈ లైన్ వచ్చింది. y వాల్యూ మనకి కింద వచ్చింది. సో మనకి ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఏంటి? మనకి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఈ రెండు లైన్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ కనుక ఈ రెండు ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ ద పర్పెండిక్యులర్ లైన్స్ ఆర్. సో పర్పెండిక్యులర్ లైన్స్ అంటే మనకి చూడండి, x is equal to 2020, y is equal to 2020. సో ఈ రెండు మనకి ఏంటి? పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ఈ రెండు మనకి పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్. సో ఈ సమీకరణం యొక్క సాధన అడుగుతుంది. ఏం లేదండి, ఇది మనం ఏమి చేయాల్సిన జస్ట్ ఆప్షన్స్ వేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఆప్షన్స్ వేస్తే ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే బై సీయింగ్ ఓన్లీ వీ కెన్ సే. సో ఆప్షన్స్ చూడగానే ఆన్సర్ తెలిసిపోతుంది. సో చూడండి 2021
-1 ఈజ్ ఈక్వల్ టు 2020. సో అంటే ఏంటి 2021లో ఒకటి తీస్తే 2020. సో 2020 ఈజ్ ఈక్వల్ టు 2020. సో దిస్ ద ఆన్సర్. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 యాజ్ డాష్ సొల్యూషన్. ఇది కూడా అంతే అండి. సో ఇది x, ఇది y. ఇక్కడ రాసేసుకోవాలి. ఇది x, ఇది y. సో x y. సో ఈ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే రెండు ఈక్వల్ అయితే అది రాదు. సో ఇది x నేను వేస్తే y వస్తుంది. సో కనుక ఇది ఆప్షన్ రైట్. x 2020 వేస్తే 2020 + 1 2021. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది ఏం చేస్తారంటే 2021 అక్కడ వేసి 2020 అనుకొని సో ఇది పెడతారు. కనుక ఇది మనకి రైట్ ఆన్సర్. ద డిగ్రీ ఆఫ్ దిస్ వన్. సో చూడండి ఇది మోనోమిల్. ఇదేంటి మనకి మోనోమిల్ అంటే ఒక ఏకపది. ఈ ఏకపది యొక్క మనకి డిగ్రీ కావాలంటే సో ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్ది 1010. ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి. సో 1010. ఈ రెండు యాడ్ చేస్తే 2020. సో 2020 అనేది డిగ్రీ అవుతుంది అనమాట. విచ్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో అంటే 2020 అనేది ఎన్నో పదము అని అర్థం. ఈ సిరీస్ లో 2020 అనేది ఎన్నో పదం. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 అనేది మనకి యాడ్ చేస్తుంది. అలాగే మనం ఎన్ని నెంబర్స్ మనం తీసుకెళ్ళచ్చు 2020 అంటే ఇక్కడ లాజిక్, ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఫైండ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. మనకి ఇక్కడ ఏ వాల్యూ 22, బి వాల్యూ 2. సో మనకేంటి a + n-1 × d ఈజ్ ఈక్వల్ టు 2020 అని వాల్యూస్ ఇస్తాం అనుకోండి. 22 + n-1 × 2 ఈజ్ ఈక్వల్ టు 2020. ఇప్పుడు అన్ని కూడా మనకి 2 కామన్ కనుక 2 కామన్ తీస్తే ఏమవుద్ది 2 11s n-1 1010. ఓకే. సో 11లో 1 తీస్తే ఎంత మనకి 10. సో 10 అసలు వెళ్తే ఏమవుతుంది n ఈజ్ ఈక్వల్ టు 1000. సో చాలా ఈజీగా చేసి ఏమీ కష్టపడలేదు. సో ఆన్సర్ 1000. If these three terms are in AP, then find 2020 by x minus 404. సో ఇప్పుడు ఈ మూడు కూడా మనకి ఏపీలో ఉంటే ఫార్ములా ఏంటి మనకి 2b = a + c. 2b = a + c. సో ఇది a, ఇది b, ఇది c. ఈ మూడు పదాలు అంక శ్రేణిలో ఉంటే అప్పుడు ఈ విలువ కట్టాలి. సో 2 × b అంటే b అంటే 4x. a అంటే మనకి x + 2, 2x + 3. సో 2x, x 3x. సో అప్పుడు ఈ 3x ఇటు సైడ్ వస్తే -3x అవుతుంది. సో 2 + 3 ఎంత 5. అంటే x = మనకి 5 వచ్చింది. x = 5. సో ఇప్పుడు ఇందులో వేసేద్దాం. అప్పుడు ఇందులో వేస్తే అవుతుంది 5 4s 0, 5 4s. సో -404. సో -404 + 404 cancel. So answer 0. So option D is the right answer. The sum of n terms of AP is given. Which of the following is common difference? ఇక్కడ మనకి అంకశ్రేణిలోని n పదాల మొత్తం ఇచ్చాడు. అయితే మనకి పదాంతరం అడుగుతున్నాను. ఏంటి పదాంతరం? మీకు ఆల్రెడీ నేను టాప్ 15 మోడల్స్ చెప్పినప్పుడు కూడా షార్ట్ కట్ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే అంకశ్రేణిలోని పదాల మొత్తం ఇలా ఇస్తే సమ్ ఆఫ్ ది n terms of the AP is given, then n² పక్కన ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటూ 2 చేస్తే అదే మనకి కామన్ డిఫరెన్స్. 5 2s ఎంత 10. సో ఆన్సర్ 10 is the right answer. సో మనకి ఈ సంవత్సరం జీపీ సిలబస్ లేదండి కనుక 26 అవసరం లేదు. నేనైతే జీపీ ఇవ్వను, రెడ్యూస్ సిలబస్. The sum of 2020 and its additive inverse is 2020. దాని యొక్క additive inverse ఏంటి మనకి -2020. సో ఈ రెండు యాడ్ చేస్తే వస్తుంది 0 కనుక ఆన్సర్ 0. దిస్ ఇస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్. మనకి ఈసారి కొలీనియస్ లేవండి. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కొలీనియస్ లేదు కనుక ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ ఆర్థో సెంటర్ ఏంటి? నెక్స్ట్ మనం ఆర్థో సెంటర్ ఫైండ్ చేయాలి. ఆర్థో సెంటర్ ఫైండ్ చేయాలంటే ముందు ట్రయాంగిల్ ఫైండ్ చేయాలి. సో ట్రయాంగిల్ మనం కరెక్ట్గా వేసేస్తే వస్తుంది. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ లో 0, 0 అంటే ఇది బి. నెక్స్ట్ 5, 0 అంటే ఇక్కడ వస్తుంది. 0, 5 అంటే ఇక్కడ వస్తుంది. సో ఇది ట్రయాంగిల్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో మనకి ఆర్థో సెంటర్ అంటే ఏంటి? మనకి
the the point of the congruence of altitudes is called orthocenter. దీని altitude ఇది, సో దీని altitude ఇది. సో కనుక మనకి ఈ ఒక ట్రయాంగిల్ లోని లంబాల యొక్క ఖండన మీద మనం ఏమంటాం ఆర్థోసెంటర్. సో దిస్ ఈస్ కాల్డ్ ఆర్థోసెంటర్. కనుక మనకి ఏంటి అది 0,0. అంటే చిన్న డయాగ్రామ్ వస్తే మనకి ఆ ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ which of the following are correct? Which of the following are correct? సో ఇలాంటి బిట్స్ కూడా వస్తాయి. ఏబిసి సిమిలర్ టు ఆర్క్యూపీ. ఇక్కడ మనం బొమ్మ ఖచ్చితంగా వేసుకోవాలి. బొమ్మ ఖచ్చితంగా వేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది, లేదంటే ఆన్సర్ అనేది రాదు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఆర్, ఇది క్యూ, ఇది పి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏ 50 degrees, అంటే ఆర్ కూడా 50 degrees. యాంగిల్ పి 80 degrees, అంటే సి కూడా 80 degrees. సో 50, 80 అంతా 130, అంటే ఇది 50 అవుతుంది, ఇది కూడా 50 అవుతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ డయాగ్రామ్ పని చెప్పాలి. ఇక్కడ ఏంటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అన్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. యాంగిల్ ఏ యాంగిల్ ఆర్ ఈక్వల్, ఎస్ ఇది కరెక్టే. యాంగిల్ బి యాంగిల్ ఆర్ ఈక్వల్, సో రాంగ్ స్టేట్మెంట్. యాంగిల్ బి యాంగిల్ ఆర్ అది కూడా ఈక్వల్, ఎందుకంటే 50-50. యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్, యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్. సో డయాగ్రామ్ చూసుకుంటే అన్ని కూడా కరెక్ట్. సో థర్డ్ వన్ కూడా కరెక్ట్. యాంగిల్ ఆర్ యాంగిల్ సి ఈక్వల్, యాంగిల్ ఆర్ యాంగిల్ సి అనేది 50, 80. సో ఇది రాంగ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్. సో ఇప్పుడు వీటిలో ఫాలోయింగ్ కరెక్ట్ ఏంటి? 1, 2, 3. సో మొదటి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ద హైట్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఇస్ √3 centimeters, దెన్ ఇట్స్ ఏరియా. సో మనకి హైట్ ఫార్ములా ఏంటండి? సో √3/2 ఇంటూ ఏ, దట్ ఈస్ ఈక్వల్ టు హైట్. సో అప్పుడు మనకి ఏమవుద్ది? √3/2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు √3. సో √3 క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఏమంటున్నాడు? ఏరియా ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? √3/4 ఏ స్క్వేర్. సో √3/4 ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, అంటే 2 స్క్వేర్ అంటే 4, 4 క్యాన్సిల్ 2. అంటే మనకి హైట్ అనేది √3 అయితే ఏరియా కూడా √3. అది చిన్న లాజిక్. అలా మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఎగ్జామ్లో మీకు హైట్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ √3 ఇస్తే మీరు సమ్ చేయకుండా ఆల్రెడీ మీరు ఒక లాజిక్ గుర్తుపెట్టుకున్నారు కనుక ఆన్సర్ మనకి √3. నెక్స్ట్, the sum of angle in a semicircle and angle at this center in semicircle is. చూడండి, ఒక అర్ధవృత్తంలోని కోణము మరియు కేంద్రం వద్ద కోణము, ఆ కోణాల మొత్తం. సో ఒక అర్ధవృత్తంలోని కేంద్రం వద్ద కోణము 180 degrees. ద యాంగిల్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సెమీసర్కిల్ ఈజ్ 180 degrees. అర్ధవృత్తంలోని కోణం మనకి 90 degrees. మనకేంటి? అర్ధవృత్తంలో కోణం 90 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. ఈ రెండు కలిపితే మనకి 270 degrees. కనుక ఆప్షన్ సి. సో నెక్స్ట్ బిట్ చాలా ఇంపార్టెంట్. మనకి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1 అండి. కానీ వాడు టాన్ స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఇచ్చాడు. అంటే మనకి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? టాన్ స్క్వేర్ టీటా మైనస్ secant square theta is equal to minus. కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సైన్, దీన్ని tan ఏం రాయొచ్చు మనం? sin 2020 బై cos 2020. సో cos 2020 సైన్ ఇంటూ సైన్ ఏమొస్తుంది మనకి? sin స్క్వేర్ 2020 బై cos 2020. అటువంటి ఆప్షనే లేదు కనుక ఆప్షన్ నన్. సో కావాలనే ఇస్తారండి ఎగ్జామ్లో. మనకి ఈ సమ్ ఎంత చేసినా సరే చాలా మంది ఏం చేస్తారంటే కాస్ బై సైన్ చేసి సైన్ క్యాన్సిల్ చేసి కాస్ పెట్టేస్తారు. లేదంటే కొంతమంది ఏంటంటే 1/cos ఉంది కదా, సో పైకి వస్తే మనకి సైన్ అవుతుంది కదా, సీకెండ్ అవుతుంది కదా, సీకెండ్ పెట్టేస్తారు. కానీ ఆన్సర్ లేదా, ఆన్సర్ అనేది లేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ రివర్స్ ఉంది కనుక రాంగ్. సైన్ బై కాస్ ఈజ్ ఈక్వల్ టు tan, ఇది కూడా రాంగ్. √1 + tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ టీటా. సో తప్పండి, మనకి 1 + tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ రావాలి, ఇది కూడా రాంగ్. కాట్ టీటా ఇంటూ సైన్, కాట్ నేను రాయొచ్చు మనం కాస్ బై సైన్.
కాస్ బై సైన్, కాస్ బై సైన్ అయితే ఈ సైన్ క్యాన్సిల్ అయిపోయి కాస్ ఉంది, కాస్ వచ్చింది. అంటే ఈ ఒక్క స్టేట్మెంటే కరెక్ట్, అంటే ఓన్లీ 4th ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఒక పోల్ ఉంది, ఆ పోల్ యొక్క హైట్ 2020, దాని యొక్క షాడో 2020√3. అయితే యాంగిల్ అడుగుతుంది. సో ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి, సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజం బై ఆసన 2020/2020 ఇంటూ √3. సో అప్పుడు ఏమవుద్ది 1/√3, అంటే tan 30 degreesకి 1/√3 వస్తుంది, కనుక ఆన్సర్ 30 degrees. నెక్స్ట్, the number of cubes having edges 2 centimeters made from a cube with volume 8 cube meters. అంటే ఏం లేదండి, ఇక్కడ వాల్యూమ్ 8, సో కిందన కూడా 2 into 2 మాట, 2 into 2 into 2. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ మనకి 8 meters, ఇది సెంటీమీటర్స్ లో ఉంది, ఇది మీటర్స్ లో ఉంది, కనుక ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, సో ఇక్కడ 100 meters 1 centimeter ఈక్వల్ 100 centimeter 100, సో 100. అప్పుడు ఈ 8 క్యాన్సిల్ అయిపోయి, సో ఏమొస్తుంది మనకి 10 lakhs వస్తుంది, కనుక ఆప్షన్ సి. ఏం లేదండి, ఇక్కడ ఈ సమ్ ఏంటంటే క్యూబ్స్ కావాలంట, 2 centimeter ఎడ్జ్ ఉన్న క్యూబ్స్ కావాలంట, ఒక పెద్ద క్యూబ్, ఆ క్యూబ్ వాల్యూమ్ ఎంత 8 meter క్యూబ్ అన్న ఒక వాల్యూమ్ నుండి, సో ఈ పీసెస్ కావాలన్నమాట. అప్పుడు ఎన్ని వస్తాయి, 10 lakhs వస్తాయి అనమాట. ద రేషియో ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అండ్ హెమిస్పియర్. సో స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 4πr². మరి చూడండి ఇక్కడ మంచి లాజిక్, ద రేషియో ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, స్పియర్ అయితే 4πr², హెమిస్పియర్ అయితే 3πr². సో πr² క్యాన్సిల్, సో 4:3 is the answer. సో ఆప్షన్ సి. ఇప్పుడు ఈ ఫిగర్ లో ఏబిసిఓ అనేది మనకి ఒక రెక్టాంగిల్, రేడియస్ ఇచ్చేది, రేడియస్ అనేది మనకి 5 centimeters, రేడియస్ అనేది మనకి 5 centimeters, ఇదే కదా రేడియస్, సో 5 centimeters. అయితే డయాగ్నల్ ఆఫ్ ది రెక్టాంగిల్, సో ఇది మనకి రెక్టాంగిల్ అని ఆల్రెడీ ఇచ్చేది కదా, సో ఇది రేడియస్, ఇదే డయాగ్నల్, సో ఇది కూడా డయాగ్నల్, కనుక ఆటోమేటిక్గా రేడియస్ నే వాడు అడుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఇస్ 5. సో AC ఈజ్ ఈక్వల్ టు BO. సో బోత్ ఆర్ డయాగ్నల్స్ అండ్ రేడియస్ ఆల్సో. సో ఒకటి రేడియస్ అనేది, రేడియస్ ఎంత అయితే ఉందో డయాగ్నల్ కూడా, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రెక్టాంగిల్. దీర్ఘ చతురస్రంలోని కర్ణాలు సమానం. మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఇస్ 404, దెన్ x+1. సో ఈ సంవత్సరం నేను కావాలని ఈ సంవత్సరం ఇస్తున్నమాట. సో ఇప్పుడు మీడియన్ కావాలంటే ముందు మనం దీన్ని ఏం రాయాలి, ఒక ఆర్డర్లో రాసుకోవాలి. x, x/2, x/3, x/4, x/5, x/6, x/7, x/8, x/9. సో ఆర్డర్లో రాసుకుంటే మనకి x/5 అనేది మీడియన్, సో ఆ మధ్యగతం. అప్పుడు x/5 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 404. సో x ఈజ్ ఈక్వల్ టు 404/4 into 5. 5 4s are 20, 5 4s are 20. సో వెంటనే నాకు 2020 వస్తుందని వెంటనే చాలా మంది ఈ సంవత్సరం మన పెన్, సో పెన్ కనుక ఏని బబ్లింగ్ ఇలా చేస్తాం పెన్తోనే, ఎందుకంటే వాళ్ళకి వస్తుంది x ఈజ్ ఈక్వల్ టు 2020 ఆన్సర్ వస్తుంది, సో వెంటనే బబ్లింగ్ చేస్తారు. కాకపోతే వాడు అడిగింది x+1, అంటే మన ఆన్సర్ 2021, ఎందుకంటే x+1 కనుక 2020కి 1 యాడ్ చేస్తే 2021. సో అటువంటి లాజిక్స్ ఎన్నో చెప్తారండి. సో కనుక టాప్ 10 మోడల్స్లో జాయిన్. ద మోడ్ ఆఫ్ దిస్ డేటా ఈజ్, సో మనకి మోడ్ అడుగుతున్నాడండి. మోడ్ అంటే మనకి ఎక్కువ రిపీట్ అయింది, ఇక్కడ ఏది ఎక్కువ రిపీట్ అవుతుందో చూద్దాం. మనకి ఎక్కువ ఏది రిపీట్ అవుతుంది, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 5. సో 2022 అనేది 5 times రిపీట్ అవుతుంది, ఇంకేది రిపీట్ అవ్వాలి. సో మిగతా రిపీట్ అయినా సరే ఎక్కువ సార్లు రిపీట్ అయింది మనకి 2022. సో అంటే అన్ని ఈక్వల్గా అయితే అప్పుడు 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒకే నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయితే కొన్ని ఈక్వల్ ఉన్నా సరే మనం వాటిని పట్టించుకోం. 2020 కూడా రిపీట్ అవుతుంది, 3 సార్లు రిపీట్ అయింది, కానీ 5 times కన్నా ఎక్కువ లేదు, 5 times కూడా లేదు, కనుక 2022 ఈజ్ ద ఆన్సర్.
టాసింగ్ ఏ కాయిన్కి టోటల్ పాసిబిలిటీస్ మనకి 2 ఉంటాయి, థ్రోయింగ్ డేస్కి 6 ఉంటాయి, డెక్ ఆఫ్ ది డేస్ 52 ఉంటాయి. సో మనకేమొచ్చింది A3 B2 C1 321 is the C option. The mode of the natural numbers is x, then x is equal to. So చాలా మంచి బిట్ అండి. మోడ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్ ఇస్ x, then x is equal to. అసలు న్యాచురల్ నెంబర్స్ కి బాహుళకం ఉంది, మోడ్ ఉంది కనుక మనకి ఏం చెప్పగలం? సో కాన్సే పెట్టాలి, 0 పెట్టుకోవాలి. ఎందుకంటే 0 పెట్టారంటే 0 న్యాచురల్ నెంబర్స్ లో ఉందని అర్థం అనమాట, ఆ 0 రిపీట్ అవుతుందని అర్థం అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రాబిలిటీ. సో మనకి ప్రాబిలిటీ 1 కన్నా తక్కువ ఉంటాయి కనుక ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. కనుక 3/2 అంటే 1.5 అంటే 1 కన్నా ఎక్కువ ఉంది. సో ప్రాబిలిటీ ఎప్పుడు కూడా మనకి 0కి 1కి సో మధ్యలో ఉంటుంది, 0 less than equal to 1 less than equal to 1. నెక్స్ట్ x less than 9 and x greater than -9, then the median of the data. సో చాలా మంచి బిట్ అండి. సో అంటే మనకి x అనేది -9 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే -8, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇప్పుడు మనకి ఈ 1 to 8 ఈ 1 to 8 పోతే మనకి మధ్యలో ఏముంది 0 కనుక ఆన్సర్ 0. సో ప్రాబిలిటీ ఏంటి మనకి, సారీ మీడియన్ ఏంటి మనకి 0 ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఫాదర్ ఆఫ్ అంటే సాంఖ్యక శాస్త్రం పితామహుడు ఎవరు? ఫిషర్. రెనే డిస్కార్ట్ అతనెవడు? కోఆర్డినేట్ జామెట్రీ ఫాదర్, ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. కాంటర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ సెట్స్. యూక్లిడ్ ఎవరు? ఫాదర్ ఆఫ్ జామెట్రీ. సో జామెట్రీ యొక్క పితామహుడు, సమితుల యొక్క పితామహుడు, నెక్స్ట్ నిరూపక జామెట్రీ పితామహుడు, సాంఖ్యక శాస్త్ర పితామహుడు, ఇది సమితులు. ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. సో ముందు సమ్ ఆఫ్ ది 100 న్యాచురల్ నెంబర్స్ n into n plus 1/2, ఇది ఫార్ములా. సో అప్పుడు మనకి ఏమవుద్ది 100 into 100 1/2, 2 1s are 250s are. సో మనకి 101 into 50 ఏమవుద్ది 5050. మీన్ ఆఫ్ ది 100 న్యాచురల్ నెంబర్స్, ఇది సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం వచ్చింది, రాసుల సంఖ్య ఎంత 100. సో 0 0 క్యాన్సిల్, అప్పుడు 50.5. సో 50.5 అనేది బి ఆప్షన్. ద రేంజ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇయర్ టిల్ ఇయర్. సో టిల్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కనుక 2020, అది ఇయర్ అయితే 2021. సో మనకి 2020 అకార్డింగ్ టు పేపర్ -1947, హైయెస్ట్ నెంబర్ ఇది, లీస్ట్ నెంబర్ ఇది. సో దట్ ఈస్ ద రేంజ్. సో ఇప్పుడు మనకి 1947 తీస్తే వద్ది, 10లో 7 తీస్తే 3, 11లో 4 తీస్తే 7. సో 73 is the answer. The sum of the probability of getting 52 Sundays and 53 Sundays in a non-leap year. Non-normal year. Non-normal is nothing but ఏంటి నాన్-నార్మల్ ఇయర్ అంటే లీప్ ఇయర్. సో మీకు ఆల్రెడీ తెలుసండి, లీప్ ఇయర్లో మనకి 2/7 ఒకటి వస్తుంది, నెక్స్ట్ 5/7 ఒకటి వస్తుంది. ఎందుకంటే లీప్ ఇయర్లో 52 సండేస్ అంటే మనకి 5/7, 52 సాటర్డేస్ అంటే 2/7, ఈ రెండు యాడ్ చేస్తే 7/7, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో చాలా మంచి లాజికల్ బిట్ అండి ఇది. సో చూసారా ఎంత మంచి లాజికల్ బిట్స్ ఉంటాయి. నెక్స్ట్, సో మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ RGKT set 2020 and 21 also by watching this smart YouTube channel. Then which of the following correct central tendency for that channel? సో 2021-20 యొక్క RGKT AAAT ఎగ్జామ్ కోసం చాలా మంది స్టూడెంట్స్ జీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ని ప్రిపేర్ అయితే అప్పుడు ఆ ఛానల్ అనేది ఈ క్రింది వాళ్ళలో ఏ కేంద్రీయ స్థానాలను కలిగి ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఎక్కువ మంది చూస్తున్నాయి కనుక ఆ ఛానల్ అనేది ఏమవుతుంది, మీన్ అవుతుందా అవదు, మీడియన్ అవుతుందా అవదు, మోడ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మోడ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను లాస్ట్ ఇయర్ తయారు చేసిన మెగా ఫైనల్ మోడల్ పేపర్. సో ఈ పేపర్ ఏంటి, మెగా ఫైనల్ మోడల్ పేపర్. సో జీ స్మార్ట్ మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్. సో అదే విధంగా ఈ సంవత్సరం కూడా నేను గ్రాండ్ టెస్ట్ రాస్తానండి. సో మ్యాథమెటిక్స్ 40, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 20 అండ్ బయాలజీ 20.
సో ఈ సంవత్సరం కూడా రాస్తాను, మీకు ఎగ్జామ్ ముందు ఇస్తాను ఈ పేపర్. సో ఇలాంటి మోడల్ సో చాలా డిఫరెంట్గా రాస్తాను, సో చాలా లాజికల్గా రాస్తాను, అది ఎగ్జామ్ ముందు ఇస్తాను. బట్ ఇలాంటివి 10 మోడల్ పేపర్స్ కావాలంటే కింద నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి 199 పే చేసి మీరు యాప్లో మీరు దీన్ని పర్చేజ్ చేయొచ్చు. సో అది ఏ విధంగా అనేది ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. అది యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చూడండి, సో ఏ విధంగా వస్తుంది నెక్స్ట్ వీడియో ఉంటుంది, ఆ వీడియోని చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఆ వీడియోని చూడండి. ఓకే, ఇంకా మనకి 5 రోజులు ఉంది. సో ఈ 5 రోజుల్లో మనకి రోజుకి 2 ఎగ్జామ్స్ రాసి, సో ఎగ్జామ్స్ మీద ట్రిపుల్ ఎగ్జామ్ మీద మంచి పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ఈ 5 ఎగ్జామ్స్ అనేది రాయాలండి. సో ఈ 5 ఎగ్జామ్స్ని ఏ విధంగా మనం కొనుక్కోవాలి, ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో దానికి మీరు ఏం చేస్తారంటే గౌరీ స్మార్ట్ యాప్ని ముందుగా డౌన్లోడ్ చేసుకొని, సో అందులో మీరు కిందన హోమ్, బ్యాచెస్, స్టోర్ ఉంటుంది. సో ఈ స్టోర్కి వెళ్ళినట్లయితే మీకు టాప్ 10 మెగా మోడల్ పేపర్స్ అని ఉంటుంది. సో చూడండి, సో 1000 రూపీస్ది ఓన్లీ మనకి 199 మాత్రమే నేను ఇస్తున్నాను. ఇక్కడ బై నౌ ఉంది కదా, ఈ బై నౌ మీద క్లిక్ చేస్తారు. సో స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ అని. సో ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్తారు. ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్ళిన తర్వాత సో చాలామంది డౌట్ ఏంటంటే, సో ఆ మనీ నా దాంట్లో లేదు, మా ఫాదర్ మా మదర్ లేదంటే మా బ్రదర్ ఇలా చెప్తున్నారు. మీరేం చేస్తారంటే మనీ ఏ మొబైల్లో ఉందో, మీ ఫాదర్ అయితే మీ ఫాదర్, మీ బ్రదర్ అయితే మీ బ్రదర్, ఎవరి మొబైల్లో ఉందో వాళ్ళ మొబైల్లో మీ నెంబర్తో లాగిన్ అవ్వండి. సో మీ నెంబర్తో లాగిన్ అయితే మీకు ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ అందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే, గూగుల్ పే ఏదైతే అది పే చేసేసిన తర్వాత అప్పుడు మీ మొబైల్లో మీ నెంబర్తో లాగిన్ అయితే అప్పుడు మీ మొబైల్లో ఆ కోర్స్ అనేది వస్తుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. లేదు అంటే ఇక్కడ యూపీఐ ఉంది కదా, యూపీఐ దగ్గర యూపీఐ ఐడి ఉంది కదా, ఇక్కడ మీ ఫాదర్ మొబైల్ నెంబరు మీ మొబైల్లో ఇచ్చినా సరే వర్కౌట్ అవుతుంది. మీ మొబైల్లో లాగిన్ అయ్యి మీ ఫాదర్ మొబైల్ నెంబర్ @OKSBI లేదంటే YBL లేదంటే APL అని టైప్ చేసినట్లయితే మీకు ఈజీగా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సెకండ్ నెంబర్, సో ఇది నా ఫస్ట్ నెంబర్లో అమౌంట్ ఉంది. సో ఇది మా ఫాదర్ నెంబర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో OKSBI, సో పే అని చేసానంటే ఇక్కడ వెరిఫై చేస్తుంది. సో ఇన్వాలిడ్ అంటుంది. సో YBL ఇది అవుతుంది. సో ఇప్పుడు నాకు పేమెంట్ వస్తుంది అంటే ఇది నా వేరే మొబైల్, యాక్చువల్గా నా నెంబర్ ఇది వచ్చేసరి వచ్చింది. సో అంటే ఇది నా మొబైల్లో 219 వచ్చింది, కానీ మీ ఫాదర్ మొబైల్లో ఆ మెసేజ్ వస్తుంది. అప్పుడు మీ ఫాదర్ దాన్ని క్లిక్ చేస్తారనుకోండి, సెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ కోర్సులోనికి వెళ్తారు. మీరు పేమెంట్ వస్తుంది, కొంచెం సరే పేమెంట్ అయిపోయింది సక్సెస్ఫుల్ అని. అదేవిధంగా మీ ఫాదర్కి వెళ్తుంది సక్సెస్ఫుల్ అని. మీ దాంట్లో ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో మీ దాంట్లో ఏంటంటే ఈ విధంగా వస్తుంది, చూపిస్తాను. సో ఇలాగ వస్తుందన్నమాట. సక్సెస్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పర్చేస్ ద టాప్ 10 మెగా మోడల్ పేపర్స్ ఫర్ IIIT అని. సో టేక్ మీ కోర్స్కి వెళ్తారు. ఈ టేక్ మీ కోర్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్లో సో జస్ట్ నేను ఒక పేపర్ పెట్టాను. మీకు ఇది 21వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. సో 21వ తేదీ నుండి ఇందులో ఈ కంటెంట్లోనే మీకు క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా వాటి యొక్క కీస్, అదేవిధంగా వాటి యొక్క సొల్యూషన్ వీడియోస్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈజీగా మీరు IIIT ఎగ్జామ్ మోడల్ పేపర్స్ అని రాయొచ్చు. OMRలో మీరు ఆల్రెడీ పంపించాను, OMR అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఈ పేపర్ చూసుకుంటూ మీరు రాసుకుంటే ఈజీగా మీరు IIIT అనేది సెలెక్ట్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.